హిస్టరీ ఇండియన్ హిస్టరీ మౌర్యుల పూర్వయుగము మౌర్యుల పూర్వయుగం మౌర్యుల పూర్వయుగం కాలం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల వరకు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల మధ్య కాలాన్ని మౌర్యుల పూర్వయుగం అని అంటారు. లేదా షోడశ మహాయుగం షోడశ మహాయుగం అని అంటారు. లేదా బుద్ధుని యుగం అని కూడా అంటారు. బుద్ధుని యుగం అని కూడా అంటారు. మౌర్యుల పూర్వయుగం లేదా షోడశ మహాయుగంలో భారతదేశంలో షోడశ మహాయుగంలో మొత్తం 16 రాజ్యాలు ఉండేవి. 16 రాజ్యాలలో పెద్ద రాజ్యం మగధ రాజ్యం. మగధ రాజ్యము. మగధ రాజ్యం యొక్క రాజధాని రాజగృహము. మగధ రాజ్యం యొక్క రాజధాని రాజగృహం. మగధ రాజ్యం యొక్క రాజధాని రాజగృహం నుండి పాటలీపుత్ర తర్వాత కాలంలో పాటలీపుత్రానికి మార్చడం జరిగింది. పాటలీపుత్రంకు మార్చడం జరిగింది. షోడశ మహాయుగంలో మగధ రాజ్యం యొక్క రాజులు మిగతా 15 రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలుపుకొని పరిపాలించారు. అయితే మగధ రాజ్యాన్ని 3 రాజవంశాలు పరిపాలించాయి. క్రీస్తుపూర్వం 600 నుంచి 300 వరకు మగధ రాజ్యాన్ని 3 రాజవంశాలు పరిపాలించాయి. ఒకటి హర్యాంక వంశము. శిశునాగ వంశము. మూడు నంద వంశము. హర్యాంక వంశము. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు.
బింబిసారుని తర్వాతకి వచ్చినటువంటి బింబిసార్ అజాత శత్రువు. ఇతను బింబిసారుని యొక్క కుమారుడు. అజాత శత్రువు బింబిసారుని వధించి అజాత శత్రువు రాజ్యానికి రాజు అయ్యాడు. అజాత శత్రువు తర్వాతకి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు ఉదయనుడు. ఉదయనుని యొక్క సేనాని శిశునాగుడు. ఉదయనుని యొక్క సేనాని శిశునాగుడు. శిశునాగుడు ఉదయనుని సంహరించి శిశునాగ వంశాన్ని స్థాపించాడు. శిశునాగ వంశము. శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు. శిశునాగుడి తర్వాతకి పరిపాలనకు వచ్చినటువంటి వాడు కాల అశోకుడు. కాల అశోకుని యొక్క సేనాని మహాపద్మనందుడు. మహాపద్మనందుడు కాల అశోకుని యొక్క సేనాని. ఇతడు మహాపద్మనందుడు కాల అశోకుని వధించి నంద వంశాన్ని స్థాపించాడు. నందవంశం స్థాపకుడు. 3 నందవంశం స్థాపకుడు మహాపద్మనందుడు. మహాపద్మనందుని తర్వాతకి అధికారంలోకి వచ్చినటువంటి వాడు దయానందుడు. దయానందుని చంద్రగుప్త మౌర్యుడు అంతం చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. దయానందుని అంతం చేసి సింహాసనాన్ని అధిష్ఠించిన వారు చంద్రగుప్త మౌర్యుడు. మహాపద్మనందుడు అనేవాడు శూద్ర కులస్థుడు. పద్మనందుడు అనేవాడు శూద్ర కులస్థుడు.